హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహానాడు సభలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. 20,000 రూపాయలు అకౌంట్లోకి సంబంధించి ముఖ్యమైన విషయాలను అయితే తెలియజేశారు. అవి ఎలా ఉన్నాయనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మహానాడు కార్యక్రమం చాలా జోరుగా అయితే జరిగిందనమాట ఈరోజు. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తున్నారనమాట. సో అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే దాన్ని బయటకైతే తీసుకువస్తామని చెప్తున్నారనమాట. ఇందులో భాగంగా జూన్ నెలలో ఇవ్వబోతున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి మరియు అదేవిధంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఈ సభలో అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో వాటి గురించి వన్ బై వన్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లోకి 20,000 రూపాయలు సీఎం కీలక ప్రకటన. సో ఇక్కడ ముందుగా ఇచ్చేసి మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఆగస్టు 15th నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారనమాట. అలానే అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు 20,000 రూపాయలు చొప్పున ఇస్తామని కడపలో జరిగినటువంటి మహానాడులో అయితే స్పష్టం చేశారు. కేంద్రం అందించే 6,000తో కలిపి 3 విడతల్లో ఈ ఏడాది అన్నదాత యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని చెప్తున్నారనమాట. ఎన్నికల్లో చెప్పింది చెప్పినట్లుగానే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పి పేర్కొన్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అనేవి ఆల్రెడీ మన యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి దగ్గర అయితే ఉందన్నమాట. సో వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి మన యొక్క ఖాతాల్లోకి అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. అయితే ఈ ఎలిజిబుల్ లిస్టు అప్డేట్ అయితే అయ్యి ఉందండి. సో చాలామంది పేర్లు అనేటివి వస్తున్నాయి, కొంతమంది పేర్లు అయితే రాలేదన్నమాట. సో కొంతమంది పేర్లు అనేటివి రాలేదు కదా. సో దానికి రీజన్ ఏంటనేది నేను మీకు చెప్తాను. అయితే పేర్లు అనేటివి అంటే ఇక్కడ మనకు రైతులు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. ఒకసారి చూడండి. ముందుగా ఫ్రెండ్స్, మీరు అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్లోకి అయితే రావాలన్నమాట. ఈ వెబ్ పేజ్లోనే మనకు లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేసి ఉన్నారు. సో అయితే ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మొబైల్లో గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ అని టైప్ చేయండి. ఒక వెబ్ పేజ్ అనేది వస్తుందన్నమాట. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది. ఇందులో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ముందుగా రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుందండి. అలానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. ఎలాంటి ఓటీపీ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. కేవలం రైతు యొక్క ఆధార్ నెంబర్ తెలుసుకుంటే సరిపోతుంది. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ కింద ఉన్నటువంటి ఇంటూలు అయితే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది కదా. ఈ క్యాప్చా వచ్చేసి ఇక్కడ చూడండి, V1C49YN ఉంది కదా, ఎల్లో కలర్లో. దీన్ని క్యాప్చా అంటారు. ఈ క్యాప్చాని క్యాప్చాలు అయితే ఎంటర్ చేసేసి తర్వాత సెర్చ్, ఈ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే రైతు యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. అవి ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా అయితే సెర్చ్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. రైతు యొక్క పేరు, ఆధార్ నెంబరు, వారి యొక్క మండలం, ఏ విలేజు. సో రీమార్క్స్ అండ్ స్టేటస్ చూసుకున్నట్లయితే రీమార్క్స్లో వెరిఫైడ్ అని ఉంది కదా. ఈ వెరిఫైడ్ అనేది ఎవరు చేస్తారంటే ముందుగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు. సో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ VAA అన్న ఉంటుంది, లేదా అప్రూవ్డ్ అన్న ఉంటుంది, లేదా వెరిఫైడ్ అన్న ఉంటుంది. సో ఈ విధంగా వెరిఫైడ్, అప్రూవ్డ్, సక్సెస్, అదేవిధంగా VAA, వెరిఫైడ్ ఇలా ఏమైనా ఉన్నా కానీ మీకు ఎలిజిబుల్ అనేది వచ్చిందని అర్థము. నెక్స్ట్ వచ్చేసి MAO అప్రూవ్డ్ అని ఉంది కదా. ఇది MAO అంటే ఎవరంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనమాట. సో ఈయన అప్రూవల్ ఇస్తేనే, అంటే ఈయన వచ్చేసి MRO ఆఫీస్లో అయితే ఉంటారనమాట. సో వారు అప్రూవల్ ఇస్తేనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 20,000 రూపాయల్లో మొదటి విడత పేమెంట్ అనేది ఓపెన్ అయినప్పుడు మీ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా స్టేటస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభావ పథకం అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదటి విడత పేమెంట్ అనేది ఎంతో వస్తుందంటే 6,666 రూపాయలు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు జమ అవుతాయి. అదేంటది 6,666 రూపాయలు అని అడిగినట్లయితే 20,000 రూపాయలని డివైడెడ్ బై 3 చేయండి. అంటే 3 విడతల్లో ఇస్తామని కాబట్టి 3 విడతల్లో డివైడ్ చేస్తే మనకు ఇదే మార్క్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో చూసుకోండి. అలానే ఇక్కడ మనకు రైతులకు సంబంధించి ఈ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ఉంటాయి. అదేవిధంగా పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి వచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద పూర్తి వివరాలు అనేవి ముందు రోజుల్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే వర్షాకాలం అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేటివి ఇస్తాను. ఇంకా ఏమైనా పథకాలు కనుక వస్తే తెలియజేస్తాను. రైతన్నలందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.